మొన్న మ్యారేజ్ కూడా అంతా అయిపోయినాక 12 గంటలకు మా అన్న ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తుండు కానీ నా పిల్లల్ని అంతా రెడీ చేసుకొని కార్లో తీసుకొని పోయినా. అవి మిగతా సామాన్లు కూడా ఎంట వేసుకొని పోతుంటే వాటికి ఏమేమి అవసరమని కవర్లు వేసుకొని పోతుంటే నేను అట్లా చేస్తుంటే కానీ నాకు ఇట్లా చేసిర్రు ఇప్పుడు. వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడారు? ఏమీ మాట్లాడలేరమ్మా. నాకు ఏమి అట్లా అయితదని కూడా పోయేటప్పుడు కూడా హైదరాబాద్ పోయేటప్పుడు కూడా లేట్ అయిందని ఎక్కువసేపు మాట్లాడి జుట్లేసినా పంపించిన. హ్మ్. ఎక్కువసేపు లేకుంటే పో మమ్మీ లోపలికి పో మమ్మీ అని బాయ్ బాయ్ అని చెప్తుండ్రి అని ఇంకొక ఏ అమ్మాయికి జుట్టేతో టైంకెళ్లారమ్మా పొద్దున ఇంట్లో నుంచి వాళ్ళు? 5:30 5:30 అయిండేనేమో. హ్మ్. 5:30 కాదు 4:30. 4:30కి ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి తాండూరుకి వెళ్ళిపోయిండ్రు. బయలుదేరారు. ఆ! హ్మ్. అదే బస్ స్టాండ్‌కు. బస్ అప్పు ఆ! స్టాండ్‌కి. 5కి ఏముంటుండే అన్నారు. హ్మ్. అప్పటి వరకు ఒక అమ్మాయి పోయింది. ఇద్దరు పోయిండ్రు. బస్ ఎక్కిండ్రు. స్టార్ట్ కూడా అయిందన్నారు. స్టార్ట్ అయినాక కూడా ఇంకొక అమ్మాయిని తోలుకపోయినంత వరకు స్టార్ట్ అయింది. మమ్మీ స్టార్ట్ అక్క రాలేదు చేయలేదు. చేయలేరు. అది మమ్మీ డ్యాడీ వచ్చేనా అక్క రాలేదు ఇంకా బస్సు స్టార్ట్ అయింది అంటే మీ డ్యాడీ రాడమ్మా లేట్ అవుతాడంటే కూడా ఆమెకు జుట్టేసి బయట లేవాడు. వాళ్ళ హ్మ్. డ్యాడీ వచ్చినంత వరకు. అప్పటి వరకు బస్ ఆగింది. నా పిల్లలని చూడనికేనా ముగ్గురిని పొట్టన పెట్టుకునికి ఇంత ఇది చేసింది ఆ బస్సు కూడా. నేనేమని చెప్పు ఇంత నా పిల్లల్ని అందంగా పెంచితే ఎంతో అపురూపంగా పెంచితే కానీ అపురూపంగా పెంచి కూడా వేస్ట్ అయ్యాయి అంటే ఏం చేసుకుంది. నాకేది చూసుకోవాలన్న అర్థమైతలేదు. అంటే అమ్మ అసలు ఊహించి ఉండరు కదా ఊహించి అసలు. అస్సలు అసలు నేను అసలు ఎప్పుడు అట్లా తెలిసిందమ్మా మీకు ఆ వార్త? మాకు 8 అయిండేనేమో ఇట్లే బాబుని తోలిచ్చిన నేను స్కూల్‌కు. హ్మ్. టిఫిన్ బాక్స్ కట్టించి స్కూల్‌కి పంపించి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే నా సాయిప్రియ అయితే ఇమ్మీడియేట్‌లో చేస్తుండే అది ఫోను. ఈడ ఎక్కినప్పటి నుండి వికారాబాద్ ఈ అనంతగిరి గుట్ట నుండి స్టార్ట్ చేస్తుండే అది. ఈడ అనంతగిరి గుట్ట పోతున్నా మమ్మీ, వికారాబాద్ పోతున్నా మమ్మీ, నేను చేవెళ్ళ పోతున్నా ఇట్లా చేసుకుంటూనే పోతుండే. లా ఎప్పుడు? ఎప్పుడైనా కూడా. హ్మ్. అయినా నేను చేసినాక ఇంకా ఇది కాలేదు కదా అని సాయిప్రియకి చేస్తే ఫోన్ చేయలేదు. మళ్ళా రెండో ఆమెకి చేసిన. స తనుషకు. చేస్తే ఆమె కూడా లేపలే. పిల్లలు పండిండ్రేమో ఇదేసుకొనని పోయి వాళ్ళ వీడియోలు చూసిన కొంచెంసేపు హ్మ్. కూసోని. కొంచెం చాయ పెట్టుకొని తాగి వీడియోలు చూసి ఏం చేస్తే సామాన్లు కడుగుదామని పోతి. సామాన్లు కడుగుదామని పోతే ఒక అమ్మాయి బయట ఇట్లా తాండూరు బస్సు యాక్సిడెంట్ అయిందంట తాండూరు బస్సు అంటే అది ఆనే పెట్టి వచ్చేసిన బయటికి. హ్మ్. ఎప్పుడైంది తాండూరు బస్సు ఎప్పటిదంటే ఈరోజంట పొద్దుగాల పోయిందంటే ఇక అప్పుడే నాకు ఇది అనిపించింది. పొద్దుగాల నా పిల్లలు పోయిండ్రు కదా! అదే బాస. పొద్దున బస్ అంటే గదొక్కటే ఫస్ట్ బస్‌కే పోతారు నా పిల్లలు. అని ఆ బస్ అని బయటికొచ్చి బయటికి పోయిండు. తొందరగా వెళ్దాం పిల్లలు యాక్సిడెంట్ అయిందని ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయింది. అప్పటి వరకు కూడా ఎవరెవరికో ఫోన్ చేసిన ఫోన్‌లు ఆనే ఉండయి నా పిల్లలయి. లేదమ్మా నువ్వు హాస్పిటల్‌కి రా ఉండరంటే ఏమైంది? ముగ్గురు బిడ్డలు నాకు సాయిప్రియ, నందిని, తనుష ముగ్గురు బిడ్డలు చెప్పండి. ఒక్కరికన్నా ఇయ్యండి అంటే కూడా వాళ్ళు ఏం చెప్తానే లేరు. చెప్పకుంటే కూడా నా బిడ్డలకు ఫోన్‌లే చాలున్నాయి కదా! దెబ్బలు తాకిండొచ్చని అంతవరకు పోయినంత వరకు నేను అదే అనుకున్నా. కానీ ఇంత జరుగుతదని నేనెప్పుడు కల కూడా ఊహించలేదు. నా పిల్లలు ఇట్లా అయితారు కూడా అని నేను లేకుంటే ఇది కూడా కాలేదు. సండే రోజు ఈరోజు వారం రోజు మొత్తం 7 గంటలకు నాకు చెప్పుతుండ్రు ఇయన్నీ కూసోని. ఇట్లా మమ్మీ, అట్లా మమ్మీ అంటని నా పక్కల కూసున్నారు ఇక్కడొకరు, ఇక్కడొకరు. నందిని ఏదో ఒకటి చీర చేస్తున్నా, ఇట్లా గాజులు చూతున్నా, నా బిడ్డ చిన్న బిడ్డ ఏదో ఒకటి సగ చేసుకుంటూ ఉంటుండే. హ్మ్. అట్లా ఉంటుండ్రి నేనిప్పుడు. అది చిన్నదే నాకెక్క అల్లరి. హ్మ్. దానికే తిట్టాలి మళ్ళా ఇట్లా చేస్తావు అని. కానీ అల్లరి చేసేదన్నా దాన్నన్నా ఇడిచిపోవచ్చు గదా! అంత ఇది అంటుండే. మమ్మీ నిన్ను కూర్చోబెట్టి నడుపుతాను. నాకు డిగ్రీలోనే జాబ్ వస్తదని అది అప్పటి నుండి సెకండ్ ఇయర్ నుండి అంటుండే. మమ్మీ నీతో పాటే ఉంటా. నేను ఏడికోను నీతో పాటే ఉంటా అంటుండే అది. హ్మ్. ఇట్లా చేసి ఏం చేద్దాం. అమ్మ ఏమవుదాం అనుకున్నారు వాళ్ళు? అంటే గోల్ గురించి గాని, లేకపోతే మీ భవిష్యత్తు మేమే చూస్తామంటూ కూడా ముగ్గురు కూడా అన్నారు. అంటే పెద్దామె ఇంటి బాధ్యత మొత్తం కూడా తన మొత్తం మీదే వేసుకుందని యేసుకుంటన్నది. చెప్పొచ్చు. ఇల్లు కడతన్నది. ఆమె పెండ్లి చేసుకోనన్నది. హ్మ్. పెండ్లి నీకొక దాంట్లో జేసి, నేనింత చదివి గూడా ఎవరిని ఇది జేయను మమ్మీ. నిన్ను తీసుకపోతా నేను హైదరాబాదు. నిన్ను కంపల్సరీ తీసుకపోతా మమ్మీ అని నాకెన్ని సార్లు చెప్పిందిది. ఏమని చెప్పు. నా పిల్లలకు గోల నా మీదనే ఉండే. అంతకు మించి ఏమీ లేకుండే. నన్ను చూసుకునుడే ఉండే ఆమెకు. నేను లేదు మమ్మీ తమ్ముని చదువులు నేనే చదివిపిస్తా. తమ్ముని 10థ్ ఒక్కటి అయిపోయినని నా సాయిప్రియ ఆమె హైదరాబాద్‌లో ఉండే గానీ వాళ్ళ తమ్ముడిని చదివిపిస్తుండే ఫోన్‌లకెళ్ళి. హ్మ్. ఫోన్‌లకెళ్ళి చదివిపిస్తే ఇంటికొస్తే చదువుడు. మళ్ళా పని గూడా నాతో పాటు చేస్తుండ్రు. నేనేం చేస్తా అంటే దాంట్లో మళ్ళా అవి ఊకే కూసనకుండ్రి. ముగ్గురు పైసలు కూడా అమ్మ ముగ్గురు ఎంత మంచోళ్ళు అనేది ఏ రోజైతే ఈ బస్సు ముగ్గురేమి ప్రముద నలుగురు ఈ అట్లనే ఉండ్రి. అంటే ఏమో వచ్చిన ఈమె వాళ్ళు హ్మ్. నలుగురు అట్లనే. ఈమేమంటే ఈళ్ళు ఇట్లా ఉండ్రి. అది మంచిగా ఎక్కడ పంపియలేను పెద్దదని నాకు హ్మ్. ఇదని దాన్ని ఇంటి పట్టున పెట్టుకున్నా.
అట్లని అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకున్న అది ఇంటి పని మొత్తం చూసుకుంటుండే, నన్ను చూసుకుంటే అది అంతా. వీళ్ళేమో ఖాళీ బయటి పని మొగరాయిలలాగా ఇంత తినకము, చదువు చదువు అదొక్కటే ఇంట్రెస్ట్ ఉండే, వేరేదేం లేకుండే. హ్మ్. నా పిల్లకి చదువుదాము, జాబులు చేద్దాం, చదువుదాం, జాబులు చేద్దామని. నేను కూడా అదే పెట్టిన కదా వీటికి. అవును. చదవాలే బెటర్, మీరు చీరల మీద కూర్చున్న నా లేక గారాదు, ఒకరితో పని చేయరా, ఇదొక్కటే అనింటి నా పిల్లలకు, కానీ అదొక్కటే అనేది లేకుండే నేను. ఏమంటే నాది ఇది రావద్దు, ఊర్ల పొంటి తిరగొద్దు. నేను ఈ పల్లెటూరులో కూడా నేను ఒక్కరోజు నా పిల్లల్ని ఎవ్వరికి చూపుకోలేను కూడా. అసలు వచ్చిండ్రంటే 3 రోజుల పండుగ ఉంటే ఒక్కరోజే ఉంచుతుంటి. రెండో రోజు వాళ్ళ డ్యాడీ ఆమె వెళ్ళిపోతుండ్రి ఆ పిల్లలు తాండ్రు. నేను ఒక్కరోజు ఈ ఊళ్ళో కూడా పెట్టలేను. ఎవరి ఇంటికి పోకుండ్రి. ఏడైనా నాది. జాలి జాలి ఎవరైనా తెరిస్తే తబ్బున ముయ్యమంటుండ్రి వచ్చేటోళ్ళకు. జాలి కూడా తెరవకుండ్రి, బయట ఇంట్లో ఉండకుండ్రి. నా పిల్లలంతా ఇది ఉండ్రి. అన్నీ లోపలే చూసుకుంటుండ్రి. ఇట్లా చూస్తాము వాళ్ళని, ఇట్లా ఇది చేస్తామని అవి చదువులు, చదువులు, చదువులు. సాయిప్రియ పోయేటి రోజు కూడా 12 గంటల వరకు చదువుకున్నది. ఆమె ఎగ్జామ్స్ ఉంది మమ్మీ, ఏమై బేటా, నేను పండుకొని లేచి కూడా చూసిన. ఏమై బేటా పండలేవు అంటే, లేదు మమ్మీ ఇంకొక సబ్జెక్ట్ ఉండదు చదువుకొని పండుకుంటా అన్నది. ఈమె రెండో ఆమె ఏం చేసింది, అది పోంది వాళ్ళ అన్నది మొన్న మ్యారేజ్ అయింది కదా, హ్మ్. దాన్ని ఈడియో చేసింది. ఆమె చదువుతుంది, మీడియా చేసి పొద్దుగాల 10 గంటలకి, అదే పోయేటప్పుడు బస్సుకు 4 గంటలకు పెట్టుకుంటూ పోయిందంట. అది పొద్దుగాలే వాళ్ళ అక్కది ఒకరోజు ముందు పెట్టింది, రెండో రోజు వాళ్ళ అన్నది పెట్టింది. ఎందుకంటే ఓల్డ్ పిల్లగారని వాళ్ళది కూడా చేసింది. అట్లా వాళ్ళు అన్నదమ్ములు అందరినీ ఇట్లా ఇది చేసుకుంటుండ్రి. నా పిల్లలు ఎవ్వరు ఇట్లా దోషి అని అనకుండ్రి. అసలు అట్లాంటి అందరితో ఎంత కలిసిమెలిసి మంచిగానే ఉండేవాళ్ళంటే ఉంటుండ్రి. అమ్మ, మేము కోటి ఏది చిన్నమ్మాయి చదువుతున్న కాలేజీకి కూడా వెళ్ళాము. అక్కడ ఒక్కటే నెల పిల్లలు మేము కూడా వెయ్యి ఒకటే కూడా. ఏడుపు. ఒక్కటే నెల ఈ అమ్మాయి మళ్ళీ డ్యాన్సులు చేసుకోము. వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ ఇది చేయవు అంటే, నేను ఫోన్లు కూడా పట్టరాదు బేటా, చదువులు కావని చెప్పిన నేను. హ్మ్. ఫోన్లు ఎక్క పట్టకుండి, ఫోన్లు పడితే దానికి వేస్ట్‌ది. ఫోన్లు నేను ఇంట్లో కూడా తిడుతుంటి, ఫోన్ ఎక్క ఇయ్యకుట్టి. అది మళ్ళీ చిన్నది ఏం చేస్తుండే, వాళ్ళ తమ్ముడిని పట్టనీయకుండే. అది హ్మ్. పట్టుకుంటుండే కానీ తమ్ముడిని పడితే చదువుకో అంటుండే. అంత అల్లరి చేస్తుండే, నేనే తిడుతుంటి. అన్నిట్లో దాన్నే తిడుతుంటి. కానీ నాది రెండో బిడ్డకు ఇది గాని, దీనికి గాని ఒక్క మాట నేను ఇట్లా తిట్టలేను. నేను సోనియాక్కని తిట్టనే తిట్టవు. సోనియక్క అంటే సోనియక్క అర్థం చేసుకొని ఇట్లా ఏ దాంట్లో ఎట్లా ఉండాలనో అట్లా ఉంటుంది నా బిడ్డ. సాయిప్రియ అనేది. దానికి సాయిప్రియ అని నేను అనకుట్టి, చిన్న అని పెద్దదానికి కూడా నేను పేరు పెట్టి ఒక్క రోజులో ఒకటి. సోను నా చిన్న, సోను సేన అదొక్కటే అంటుంటి గానీ, నా పిల్లలు ఓళ్ళు నాకు చిన్నళ్ళకనే ఉంటుండ్రి కదా! అట్లనే ఇది లేకుండా గానీ ఇట్లా చేసి పోయిర్రు. నేను ఎప్పుడు ఇట్లా ఉండాలి. అసలు ఈడ ఉంటుండగానే ఆడికి పోయినంక ఇంకా నా పరిస్థితి ఏమిడిది? వాళ్ళు రకరకాల ఈ కట్టిన బట్ట మళ్ళా కట్టనీయకుట్టి నేను. హ్మ్. వాళ్ళు ఏది చేస్తారంటే అది బీరువాలో కొద్దిగా ఇది చేసి నేను ఇంత ఇది చేస్తే ఏది చూసుకున్నాలే. వాళ్ళ గిఫ్ట్‌లెన్నుండాయి, వాళ్ళ ఎన్నుండాయి. రెండో ఆమెవి సూట్ కేస్ నిండినయి అన్నీ. బట్టలు. ఇక అది కాదు ఆమె వావుడ్లు గానీ, ఏమి రాసినయి డ్రాయింగ్‌లు గానీ, ఏది ఇచ్చేది నాకు డ్రాయింగ్ ఇచ్చారా మమ్మీ కళ్ళు మూసి సర్ప్రైజ్ మమ్మీ సర్ప్రైజ్ అంటే, సర్ప్రైజ్ మీరే మీ సర్ప్రైజ్ అమ్మ నాకు. పుట్టినరోజుకో లేకపోతే మ్యారేజ్ డేకో ఏదో ఒక మీ ఫోటో కూడా ఇస్తుండే. గీసి ఇవ్వటం ఇచ్చింది నా జరిగింది. రెండో బిడ్డ. హ్మ్. మమ్మీ నీకు అది మ్యారేజ్ డేకు. మమ్మీ నీకు సర్ప్రైజ్ ఇస్తా, సర్ప్రైజ్ ఇస్తా అంటే, నాకు ఏ సర్ప్రైజ్ వద్దు బేటా, మీరే సర్ప్రైజ్ అంటుంటి నేను. హ్మ్. నాకు ఏది అవసరం లేదు, ఆ కళ్ళు మీరొక్కటే మూసి ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చిండ్రు. అనిపించిందమ్మా? నాకు ఎట్లా చూడంగానే ఎట్లా అనిపించి, మీరు అది నాకు ఏది చేసిన ఇది కాదు బేటా, మీదొక్కరు ముందలుంటే చాలని అదొక్కటే ఊహించుకొని కండ్లకెళ్ళి అవి పోయినాయి అనుకో. గానీ అట్లా చూసుకుంటే నేను ఎంత అపురూపంగా వాళ్ళు నాకు లబ్బారి బొమ్మల్లాగా పెంచుకున్నాను నేను. గాజు బొమ్మ కిందేస్తే ఏడ వలిగిపోతదన్నట్లా నేనంత ఇది పెంచుకున్నా. వాళ్ళు ట్యూషన్‌కొతే కూడా అంత మబ్బులా నేను పోతుంటివాళ్ళు ఎనక. నా పిల్లలంటే నాకంత ఇష్టము. ఎవరెవరో నీకు నలుగురు అమ్మాయిలా? అంటే వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళకేం అవసరం నాకు నలుగురు అమ్మాయిలని. నాకు లేని బాధ అట్లా నా మనసులో నేను అనుకుంటుంటే, ఎవరన్నా నలుగురు అమ్మాయిలు ఒక బాబు అంటుంటి. నాకంత ఇదుండే. ఇప్పుడు ఏది నలుగురు అమ్మాయిలా పోయి 5 మంది నీకు ఎంత మంచిగుండ్రక్క, ఏదైనా చెయ్యి నీకే మంచిగుంటది అంటుర్రు గానీ, నలుగుట్ల ముగ్గురిని తీసుకపోయే నాకు. నాకు చేతులు ఇరగొట్టుకొని ఏమి చెప్పదు ఇప్పుడు. వాళ్ళు సిటీలో ఉన్నా కూడా వాళ్ళ ప్రాణం మొత్తం కూడా మీ నా మీదే మీదనే ఉంటుంది. ఉంటుండే, ఫోన్ ఫోన్‌లు చేస్తుండే. చేస్తుండే, అమ్మ గంతే ఇది గదా! చేస్తున్నాము, అమ్మ అది అది చేస్తుండే. చేస్తున్నాము అంటూ ఫోన్‌లు చేసి చే చెప్పటం నైట్‌కు మిమ్మల్ని. కంపల్సరీ రెండో ఆమె చేస్తుండే. ఈ హ్మ్. సాయి ప్రియ అనేటిది పొద్దుగాల లేచినప్పటి టీ తాగినప్పటి వాళ్ళ తమ్ముడు పోయినంత వరకు మళ్ళా వచ్చిన నైట్ వరకు ఫోన్లు చేస్తూనే ఉంటుండే. హ్మ్. అది. "ఏం తిన్నావు మమ్మీ?" మధ్యాహ్నం వస్తుండే కాలేజ్‌కెళ్ళి లంచ్ అయిపోంగానే మళ్ళా చేస్తుండే. అది చేయకుంటే మళ్ళా నేను చేస్తుంటి. చేయకుంటే లేదు మా ఆంటీ ఇట్లా సాయి ప్రియ లంచ్‌కి పోయింది అంటుండ్రి. లేకపోతే వాష్‌కి పోయిందా ఏదో ఒకటి చెప్తుండ్రి. అదన్నా ఫోన్ చేయలే, మాత్రం ఎత్తుతారు. ఫోన్ మళ్ళా ఆడికి పోయొచ్చిన ఎంటనే మమ్మీ ఫోన్ చేసినావంట అంటే, లేదు బిడ్డ ఫోన్ చేయలేదు, తిన్నావా అంటే, తిన్నా మమ్మీ. ఏమన్నా తెచ్చుకో బిడ్డ బయటికెళ్ళి. అందులో మళ్ళా పైసలది కూడా అంత ఇది అనుకో ఆమెకు. ఇచ్చిన పైసలు ఖర్చు చేయాలంటే కూడా అంత ఇది చేస్తుంటారు.
ఏమి చెప్పాలి? ఇంటికి పెద్ద దిక్కు, మగ దిక్కు అనుకోవచ్చమ్మా మీ నాకు పెద్దామె. ఎంతమంది అంతమంది అభిమానులు అంటే మొగోళ్ళలాగానే ఉండ్రి. నా పిల్లలు మగపిల్లలే అనుకున్నాను నేను. ఆడపిల్లలు అనలేను. ఏడికి పోయినా కూడా మగపిల్లలది ఏది చేయని కూడా మగపిల్లలే అనుకున్నాను. నేను ఆడపిల్లలని ఒక్కసారి ఊహించుకోలేను. ఈడుకోవద్దని కూడా నేను అనలేను. హ్మ్. ఏది చేసినా నాకు మగపిల్లలలాగానే ఉంటుండ్రి. వాళ్ళ అన్నోళ్ళతో పోటీ, వాళ్ళ వదినోళ్ళతో పోటీ అంత ఇది ఉంటుండ్రి. అయిటికి మా అక్క కొడుకుల కంటే వాళ్ళ చెల్లెండ్లంటే అంత ఇష్టము. ఏడికి లేకపోతే అస్సలు ఉండవు. ఇట్లా ఎళ్ళకుండ్రి. మొన్న యాదగిరిగుట్ట పోతామంటేనే మా అన్నోళ్ళు లేనిది పోవద్దు మమ్మీ అయిపోయినాకనే పోదాం అన్న ఇంకో అన్న పెళ్ళైనాక. అట్లా చూస్తే గానీ ఏం చేయాలి? పిల్లల్ని ఒక కార్‌లో వేస్తుండ్రి. మాకొక పెద్దోళ్ళకంతా ఒక కార్‌లో ఏసి తోలుకపోతుండ్రి వాళ్ళ అన్న. పిల్లలతోటే వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ ఉండే. వాళ్ళ పిల్లలు గూడా ఉండరు గానీ అంతకన్నా ఎక్కువ వీళ్ళ చెల్లెండ్లనే ఊహించుకుంటుండ్రి. రాఖీ పున్నమి వస్తే నలుగురు కూర్చొనబెట్టుకొని వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు కూర్చుంటుండ్రి. కూర్చొని ఇట్లా ఒకరు స్టెప్ బై స్టెప్ కట్టిపించుకుంటూ పోతుండ్రి. నా ఇల్లు ఎంత కళకళ అంటుండే. ఇప్పుడు ఏమి కళకళ అంటది. ఇప్పుడు రాఖీ పున్నమి వస్తే నా ఇంటికి ఎవరొస్తారు? నా అన్నదమ్ములు వస్తే వాళ్ళతో పాటు వీడొస్తుంటే నేను ఎవరినైనా ఊహించుకోలే. నా పిల్లలు వస్తుంటే ఎంత సంతోషం వాళ్ళు కడుతుంటే నేను ఎంత చూసుకుంటుంటే ఎంత మురిపెం ఉండే నాకు. ఇప్పుడు అట్లా నా ఇల్లే ఇదే ఇల్లే కాలే, నా ఇల్లే ఆరే. నేనేం చూసుకొని ఇచ్చేయాలి? ఏమన్నా బుక్కులుంటే గూడా అమ్మ ఇట్లా అమ్ముతాం అనకుండ్రి ఆ పిల్లలు. మళ్ళా రూ. 20 వస్తాయి మమ్మీ అవెందుకు చదువుకుంటారా వేయలేలు అని మందికి ఇది నా పిల్లలకంత ఇది ఉండే జాలిగుణంని. ముగ్గురు కూడా చదువులో చదువులో సరస్వతుల్లో అని చెప్పొచ్చమ్మా. సరస్వతి అనే చెప్పిండ్రు. శిశు మందిర్‌లో తెలుగు మీడియమే చదివిండ్రు. సరస్వతే. వికారాబాద్‌లో ఏస్తే వాడు సార్ అన్నాడు, "తెలుగు మీడియం చదువుకమ్మా నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావంటే" "వద్దు బేటా అంతగానం ఎందుకు? మరి తెలుగు మీడియమే చదువు" అంటే ఏమని, "లేదు మమ్మీ నేనిప్పుడు చూస్తా గానీ ముందల భవిష్యత్తులో తిప్పలు పడుడు ఉంటది. గానీ ఇప్పుడే నేను అదే తిప్పలేదో ఇప్పుడే పడతా" అన్నది నా రెండో బిడ్డ. హ్మ్. అంటే నేనన్నా ఆ పిల్లలు అంటుండ్రి నాకు ఆంటీ, "అక్క మేము పండుకున్నాంక చదువుకుంటది. మేము వండుకున్నాం." వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం నేర్చినోళ్ళు ఉండ్రి. నా బిడ్డ తెలుగు శిశు మందిర్‌లో చదివిన బిడ్డ ఉంది. అంటే వాళ్ళంతా వండినాక నాకు డిస్టర్బ్ అయితదని రాత్రంతా నిద్ర కాకుండా చదువుతున్నదంట. ఇంత అంత పట్టుదలమ్మా పట్టుదల అసలు. అంటే నిన్ను ఎంత ఏమనాలంటే అంత అంటుండ్రి. నాకన్నా నేను ఊహించుకోకన్నా ఇంకొక మెట్టు ఎక్కుండ్రి. హ్మ్. అట్లని ఇది చేసి నా రెండో బిడ్డ ఫస్ట్ బిడ్డ అంటే దాన్ని ఏడికి పంపియలేను. ఎందుకంటే నాకు ఫస్టు అదే కదా అని దాన్ని ఇంకా అపురూపంగా పెంచినని దానికి ఎక్కడ ఇయ్యలేను. మెత్తగా పెంచినన్నట్ల. అందుకే వీళ్ళలాగా పెంచరాదు. వాళ్ళ మొగోళ్ళలాగానే పెంచాలని వాళ్ళని పెంచుతి. ఇది అయితే ముగ్గురు చిన్న కూడా అందంలో కూడా అసలు తక్కువ అన్నిట్లా లేరమ్మా. అందం కానీ, మంచితనం గానీ, నలుగురు చదువు అందంగే. కానీ. గానీ అది ఏమంటే హ్మ్. ఇట్లా నలుగురు అందంగే అందరు 5 మంది నాకెవ్వరేమి ఇది లేరు. అందరందరు తోడు అందరూ ఒకలాగానే ఉండ్రు. గానీ ఇవి ఇగ ఒక స్టెప్ బై ఆటికి ధైర్యం వచ్చేసిందన్నట్ల. హ్మ్. ఆటికి ధైర్యము మళ్ళీ ఎవ్వరికీ తెలీదు. నేను హైదరాబాద్ పోతే సంకకు బ్యాగేసుకొని నా బిడ్డ నేను బస్సులో దిగంగానే వచ్చేసే నా బిడ్డ. వచ్చేసి హైదరాబాద్ అంతా తిరిగే. హ్మ్. నన్ను తోలుకపోయే సీఏ గురించి రెండో దానికి అదే నందినికి సీఏ అయితామని హైదరాబాద్‌లో కాలేజీలు అన్నీ తిరిగి వస్తిమి తల్లి పిల్లలం. హ్మ్. తిరిగి వచ్చి అన్నీ చూసి "వద్దు బేటా ఇంత చదువు మనకొద్దు. అది అంత చదువుడు ఎందుకు? వద్దు దానికి మళ్ళా డిగ్రీ చేపిత్తామని" మళ్ళా తోలుకొచ్చిన నేను. "ఎందుకు మమ్మీ చదువుతంటానంటే" "చదవకోక ఎగ్జామ్ రాయకోక అని 10,000 పెట్టి బుక్కులు ఇప్పించిన సీఏ ఎగ్జామ్ రాయి" అని. కానీ అదొద్దని మళ్ళా డిగ్రీలా దానికి కోటి ఉమెన్స్‌లో వచ్చాయి. అమ్మా ఈ ముగ్గురిలో ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు అని చెప్పి ఈర్ష్యతో ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడేమో ఉంటుండ్రి. తెలీదు నన్ను కానీ. జూసి ఉంటుండ్రి. ఎందుకంటే నన్ను బాధ పెట్టకుండ్రి. నా పిల్లలెప్పుడు నన్ను బాధ పెట్టలేరు. నన్ను చూసి అన్న ఈ గుండె ధైర్యం చేస్తుంటే నాకేమన్నా చెప్పాలంటే కూడా ఓళ్ళే చెప్పుకుంటుండ్రుగా. నాకొక్కసారి మొన్న వాళ్ళ ఫ్రెండ్స్‌లు ఎవరో నా కొడుకుకు దావత్ అడిగితే సాయిప్రియ అప్పటిదప్పుడే రూ. 1000 ఏసేసింది మమ్మీకి అడగకని. అమ్మా ఆమె వాళ్ళ కూడా కష్టాలు చెప్పుకునే వాళ్ళ ఇబ్బందులు గానీ, వాళ్ళు ఏమి కష్టాలు కానీ కష్టము ఏమన్నా. నాకు చెప్పకుండ్రి. అసలేమి కష్టము ఉంటేనేని అన్నీ ఇద్దరం ఇంకా నావి ఏమన్నా ఉండని సాయిప్రియకి తెలుసవి. హ్మ్. ఏదుండని అన్నీ వోళ్ళు షేర్ చేసుకుంటున్న వోళ్ళయన్నీ నాకేం చెప్పలేరు. అయినా వీటి కష్టాలని నేను ఇది చేయలేను కదా! వోళ్ళతోడే చదువులు చదువుతుండ్రి. అంతే. నాకు ఏది ఇది లేదు. ఆస్తులు లేకపోయినా ఆడపిల్లలే మీ వోళ్ళే ఆస్తులు ఆస్తులు నాకు. అని చెప్పి మీరు. నాకు వోళ్ళే ఆస్తులు. నాకు ఆస్తులు సంబంధం లేదు. నాకు ఆస్తులే ఇది అనుకోలేను కదా! హ్మ్. ఆస్తులంటే ఆస్తులనే గడిస్తుట్టి గానీ, నాకు ఆస్తులని నా పిల్లలే చదువులే ఆస్తులనుకున్నా నేను. వాళ్ళే మరి ఆస్తులనుకోలే. పిల్లల అందాలు, గుణాలు సరస్వతి దేవులు కాబట్టి వాళ్ళని చూసి దేవుడు కూడా ఈర్ష్య పడ్డాడేమో. అందుకే ముగ్గురిని ఒకేసారి తీసుకెళ్ళిపోయాడేమో అన్న ఆలోచన వచ్చేస్తుందని చెప్పి